కి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు ప్రముఖ సీనియర్ బీసీ నాయకుడు సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా బీసీల హక్కుల కోసం, అన్ని వర్గాల హక్కుల కోసం ఇక్కడనే కాదు, నెల్లూరునే కాదు, ఢిల్లీలో కూడా గొంతెత్తి నినదిస్తున్నటువంటి ప్రముఖ రాజ్యసభ సభ్యుడు, బీసీ ఉద్యమ నేత బీద మస్తానరావు గారికి, అదేవిధంగా కలాం గారికి, ఇంకా పెద్దలందరికీ, ప్రముఖ బీసీ నాయకులు ఆదర్శకుడు ఉన్నారు. అందరికీ పేరు పేరు మీద నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ బీసీ నాయకుడు ఇప్పుడే కాదు, గతంలో గత 50 సంవత్సరాలుగా ఎవరు చేయని విధంగా సాటి లేని సామాజిక న్యాయం చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి ధైర్య సాహసాలు చూసి బీసీ నాయకులే తల దించుకుంటున్నారు. ఏమిరా బీసీలకు చేయాలంటే చాలామంది భయపడతారు. సిద్ధరామయ్య బీసీ ముఖ్యమంత్రి, కర్ణాటకలో రాజ్యాధికారంలో, సంపదలో, బడ్జెట్లో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్తో పోటీ పడతలేరు. తమిళనాడులో స్టాలిన్ బీసీ ముఖ్యమంత్రి, బీహార్లో నితీష్ బీసీ ముఖ్యమంత్రి, మొన్నటిదాకా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి. వీళ్ళెవరు కూడా ఉత్సాహ విగ్రహాలనే ఉన్నారు, కానీ బీసీలకు ధైర్య సాహసాలతోటి జగన్మోహన్ రెడ్డి లాంటి ధైర్యంతో ఎవరు కూడా ప్రాక్టికల్గా చేస్తలేరు. మన రాష్ట్రాన్ని తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఒక మాట చెప్తారు, మాది బీసీల పార్టీ అంటే ఓట్లేనికే నీకు బీసీల పార్టీ. ప్రాక్టికల్ ఏమన్నా చేసినామా ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాడు. అంటే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి, బీసీలకు ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు పెట్టాలి, బీసీలకు రక్షణ చట్టం కల్పించాలి, ఎస్సీ ఎస్టీ యాక్ట్ లెక్క బీసీ యాక్ట్ తీసుకురావాలి. ఈ విధంగా బీసీలకు కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు వాటిని భర్తీ చేయాలి. కేంద్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధికి ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇచ్చి స్వయం ఉపాధి పథకాలు ప్రవేశపెట్టాలి, బడ్జెట్లో వాటా ఇవ్వాలని మేము ఢిల్లీలో కొట్లాడుతున్నాం, మీరు అందరూ చూస్తున్నాం. ఈ విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి ఎలాంటి బేసిజాలు లేకుండా బీసీల ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ బీసీల అభివృద్ధికి పడుతున్నటువంటి సాటి లేని సామాజిక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే నేను మొన్న ఈ మధ్య కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు పోయినప్పుడు గ్రామాలకు పోయి అడిగిన, ఏం ఎట్లుందంటే, అమ్మ మా జగన్మోహన్ రెడ్డి దేవుడు లాంటి వాడు, ఆయన వచ్చినాక మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అని తల్లిదండ్రులు గంతేస్తున్నారు. గుడిసెలో ఉన్నాడు కూడా, మురికివాడలు ఉన్నాడు కూడా, మా పిల్లగాడు ఇంగ్లీష్లో మాట్లాడుతాడు, రేపు కలెక్టర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, అమెరికాకి విమానంలో పోతాడు, మళ్ళీ విమానంలో వస్తాడు, నాకు నెలకు 5-10 లక్షలు పంపుతాడు అమెరికాలని పిల్లల తల్లిదండ్రులు కలలు కంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేనటువంటి స్కీమ్, ఓ గుడిసెలో పుట్టినోడు, ఓ వ్యవసాయ కార్మికునికి, ఒక పారిశ్రామిక కార్మికుని పిల్లలు ఏ పూట కాపూట గడవనటువంటి వారి పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియం కార్పొరేట్ విద్యను ప్రభుత్వ స్కూళ్ళను తీర్చిదిద్ది, ఈ ప్రభుత్వ స్కూళ్ళను మన దగ్గర తీర్చిదిద్దారు, ఇంగ్లీష్ మీడియం పెట్టారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా పెట్టలేదు. పెట్టి ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ చదువుకుంటే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దని చెప్పి పిల్లలకు అమ్మఒడి పథకం కింద 15,000, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదవటానికి కూడా 15,000, కాలేజీకి వచ్చినాక 20,000 స్కాలర్షిప్, మొత్తం ఫీజు 1,00,000, 1 lakh, 2 lakhs, ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు గవర్నమెంటే బేర్ చేసినట్టుగా ఈ యొక్క చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆయన పెట్టినటువంటి స్కీమ్ను పక్క రాష్ట్రాలన్నీ చూసి మమ్మల్ని కూడా ఆంధ్రప్రదేశ్ కలుపుకోమంటారు. తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు కూడా మా అక్కడ మేము బీసీ మీటింగ్లు పెట్టినప్పుడు వాళ్ళు మాకు ఇవన్నీ పెట్టాలని అడుగుతున్నారు. ఈ ప్రభుత్వాలు ఇవన్నీ పెట్టాయి సావయి మమ్మల్ని ఏపీలో కలుపుకుంటే మాకు ఇవన్నీ వస్తాయి, మా పిల్లలు చదువుతారు, మా పిల్లలు కలెక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, అమెరికాకు పోతారు, లక్షల రూపాయల జీతం నెలకు వస్తుంది, మేము బంగ్లా కట్టుకుంటాం, కాళ్ళల్లో తిరుగుతామనే ఆశతోటి ప్రజలందరూ కూడా
అందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్నది. నేను మొన్న బీహార్, పశ్చిమ బెంగాల్ పోతే కూడా అక్కడ ప్రజలు అంటారు, అవి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి స్కీమ్లో మీరు ఎక్కడ సార్ రాదు. బీసీ సంఘం ప్రెసిడెంట్గా పోయినా మంచి మీటింగ్ పెట్టారు. అందులో మాట్లాడిన ఇద్దరు ప్రొఫెసర్లు కృష్ణా అంత తెలుసు కృష్ణానది కానీ ఏ రాష్ట్రమో తెలియదు అంటున్నారు. అంటే నాది ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికైనంటే అప్పుడు చెప్తున్నారు. మేము మొన్న పేపర్లో చూసినాము ఆంధ్రప్రదేశ్లో ఏం స్కీములు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పెద్ద వయసు, చిన్న వయసు వాడు, యువకుడు. ఆయనకున్నటువంటి మ్యాచ్యూరిటీ పెద్ద పెద్ద ముసలలో కూడా లేకుండా పోయింది. ఎందుకంటే విధానాలు లేవు. ఈయనకు ముందు చూపు విజన్, ముఖ్యమంత్రి గారికి విజన్ ఎట్టున్నదంటే ముందు చూపుతోటి ఉన్నది. ఒక కుటుంబాన్ని చంద్రబాబు ఎట్లా చూస్తాడంటే ఇలా నెట్ల మోసం చేయాలి, ఇట్లా ఓట్లు వేయించుకోవాలని చంద్రబాబు చూస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయడు. ఈ ప్రతి కుటుంబం నా కుటుంబం, వీళ్ళను ఎట్ల పైకి తీసుకురావాలి, వీళ్ళ కుటుంబం పర్మనెంట్గా పేదరికం నుంచి ఎట్లా విముక్తి అవుతుంది, అందుకే వీళ్ళకి చదువు చెప్పాలి, ఉద్యోగాలు ఇప్పించాలి, సంపదల వాటా ఇవ్వాలి, బడ్జెట్ల వాటా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, కుటుంబ సభ్యుడిగా ఫీల్ అవుతున్నారు ప్రతి ప్రజలందరూ. ఆ విధంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏమంటుండ్రు, నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అని అంటున్నారు. ప్రజలు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మా ముఖ్యమంత్రి, మా ఇంట్లో ముఖ్యమంత్రి అని ఫీల్ అవుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మాకు మరిన్ని సౌకర్యాలు వస్తాయి, మా కుటుంబాల అభివృద్ధి ఉంటాయి, మాకు బడ్జెట్ వస్తుంది, మా పిల్లల కొలువులు వస్తాయి, మాకు ఇండ్లు వస్తాయి, మాకు కేంద్రంతో కొట్లాడి అన్ని కులాల వాటా వాళ్ళ జనాభా ప్రకారం వస్తుందని చెప్పి ప్రజలు అత్యంత విశ్వాసంతో ఉన్నారు. ఎందుకంటే పార్లమెంట్లో మమ్మల్ని పంపింది అందుకైనా పార్లమెంట్లో బీసీ బిల్ పెట్టారు. స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయింది. పార్లమెంట్లో 8 పార్టీలు బీసీలు ఉన్నాయి. డిఎంకే, అన్నాడీఎంకే, పిఎంకే, బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్, ఇంకా అప్నా దళ్, ఇవన్నీ బీసీల పార్టీలు. ఈ 76 ఏళ్ళ అనేక మంది కర్పూర్ ఠాకూర్ నుంచి బీసీ నాయకులు చాలామంది ఉన్నారు. లాలూ ప్రసాద్, ములాయం సింగ్ యాదవ్, అనేక మంది. వాళ్ళు ధైర్యం, వాళ్ళకు ఉండే బీసీ బిల్ పెట్టాలి, ధైర్యం జారలే. కానీ ఇంత చిన్న వయసులో, ఒక మామూలు వయసు, ఎంత వయసు అది, చాలా చిన్న వయసు, యువకుడు, విద్యావంతుడు, బీసీలకు న్యాయం జరగాలని చెప్పి ఈ పార్టీలు టికెట్లు ఇస్తలేవు, అన్ని పార్టీలు ఇవ్వాలంటే చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని మన పార్లమెంట్కి నిలబడ్డటువంటి గౌరవనీయులు విజయసాయి రెడ్డి గారితో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు, విజయసాయి రెడ్డి గారి పేరు మారుమోగిపోయింది. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే. ఒక పీడించినటువంటి జాతి, అణచివేయబడ్డటువంటి జాతికి మానవ హక్కులు, రాజకీయ హక్కులు, సామాజిక హక్కులు కల్పించడం అనేది విప్లవాల ద్వారా చూసినాం. రష్యాలో విప్లవం వచ్చింది, వాళ్ళు అన్ని రంగాల్లో డెవలప్ అయ్యారు. చైనాలో విప్లవం వచ్చింది, అన్ని రంగాల్లో డెవలప్ అయ్యారు. కానీ ఇక్కడ విప్లవం లేకుండానే పేద కులాలకు హక్కులు కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఓ విప్లవాత్మకమైనటువంటి బిల్లు, ఏ బీసీ నాయకుడు పెట్టినటువంటి ధైర్యం, సాహసంతో ఆయన పార్లమెంట్లో పెట్టిస్తే దేశంలో ఉన్నటువంటి బీసీలంతా మొక్కున వేరేసుకున్నారు. అవరాజ్ జగన్మోహన్ రెడ్డికి ఎంత ధైర్యం, ఈ పేద కులాల గొంతుకై నిలిచాడు. ఈ బీసీల పచ్చాన 56% దేశంలో ఉన్నటువంటి బీసీల పచ్చాన నిలబడ్డాన్ని దేశ ప్రజలందరూ శభాషాన్ని మెచ్చుకుంటున్నారు. కాబట్టి మన బీసీల బిల్లు పాస్ కావాలి, చట్టసభలో బీసీలకు 50% రావాలి, విద్యా ఉద్యోగాలలో జాబులో పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్లు పెరగాలి, ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు రావాలంటే తప్పనిసరిగా మరొకసారి జగన్మోహన్ రెడ్డిని మనం గెలిపించుకోవాలి. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లేకపోతే పంపారు. తెలంగాణకి 20,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది, చాలా ఉన్నాయి, అప్పులు తక్కువ ఉన్నాయి వాళ్ళకి. అయినప్పటికీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇంత అమ్మఒడి లేదు, అక్కడ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ లేదు, 20,000 స్కాలర్షిప్ లేదు, ఇక్కడ ఉన్న స్కీములు దేశంలో ఎక్కడ లేవు. అంటే ఇంత బడ్జెట్ ఎక్కడికి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి? పైసల ప్రింటింగ్ మిషన్ ఉందా ఏమైనది అనేటటువంటిది ఉండదు మిషన్. అది కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంటుంది ప్రింటింగ్ మిషన్. కానీ ఆయన మీద దేవుని దయ విపరీతంగా ఉంది. పేదల మీద అవే వస్తాయి, బడ్జెట్ అవే వస్తాయని
దేవుణ్ణి నమ్మి ప్రజలను పేదలను ప్రేమను నమ్మినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇంత గొప్ప నాయకుడిని కాపాడుకోవాల్సిన గెలిపించుకోవాల్సిన బాధ్యత పేదల గెలుపు. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేదల గెలుపు, బీసీల గెలుపు, ఎస్సీల గెలుపు, ఎస్టీల గెలుపు, మైనార్టీల గెలుపు, అగ్రకులాలలో ఉన్న పేదల గెలుపు. అగ్రకులాల లోపల రెడ్లలో కూడా చాలామంది పేదోళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులలో పేదోళ్ళు ఉన్నారు, వైశ్యులలో పేదోళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ అండైపోయాడు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశ్లో అర్ధాకలతో లేరు, ఉపాసంతో లేదు. ప్రతి కుటుంబానికి నెల నెల వాళ్ళ ఖాతాలో టంచన్గా ఏదో రూపకంగా పెన్షన్ రూపకంగా. రేపు చంద్రబాబు నాయుడు మాటలు చెప్తున్నాడు, ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, పెన్షన్ ఎంత ఇచ్చినావు, మళ్ళీ అమ్మఒడి పథకం ఎందుకు ఇవ్వలేదు నువ్వు? ఇప్పుడు వస్తే రేపు మళ్ళీ తీసి పడేస్తాడు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకుంటారు, వీళ్ళు పరికిమాలని తీసేస్తారు. ఆయన రూపం ఇంకా ప్రజలు అర్థం చేసుకున్నారు. మొన్న నేను పోయినప్పుడు కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ప్రజలు తిట్టి తిడుతున్నారు. జూటా మాట్లాడతాడు, అబద్ధాలు చెప్తాడు, గెలవద్దడివే ముఖాలు కూడా చూడాలి, లీడర్ల ముఖాలు చూడాలి, ప్రజల ముఖాలు చూడాలి వ్యక్తి చంద్రబాబు అని ప్రజలు, మామూలు ప్రజలు చెప్తున్నారు, గుడిసెలలో ఉండేటట్లు చెప్తున్నారు, కూలీనాలు చేసుకునేటట్లు చెప్తున్నారు. కాబట్టి ఎవరు నమ్మతలేరు చంద్రబాబును. ఇవన్నీ ఇప్పుడే చెప్తాడు. గెలిచిన వాళ్ళ గెలిచే ముచ్చట్టే లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ వర్గాల కోసం ప్రతి పైసా బడ్జెట్లో అధికారంలో వాటా ఇచ్చాడు. అధికారంలో అంటే ఎమ్మెల్సీలు ఇచ్చాడు, మంత్రివర్గం ఇచ్చాడు, రాజ్యసభలు ఇచ్చాడు, అన్ని రంగాల్లో. ఈ అసెంబ్లీ పార్లమెంట్ టికెట్లో 11 మంది బీసీలకు టికెట్ ఇచ్చారు. ఆ తెలంగాణలో 3కి ఇచ్చారు అన్ని పార్టీ. అదేవిధంగా మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్న చెప్పినట్టు 17 మందికి ఇచ్చాడు. డిప్యూటీ సీఎంలు 4కి ఇచ్చాడు. ఆ విధంగా ఇచ్చినటువంటి ఘనత ఏ రాష్ట్రంలో లేదు, ఈ రాష్ట్రంలో కూడా లేదు. 18 మంది ఎమ్మెల్సీలలో 11 మంది బీసీలకు ఇచ్చాడు. అందరికి వెళ్తే 18 మందిలో 17 మందికి ఇచ్చాడు. ఇంత ధైర్యం ఎవరైనా చేస్తారా? ఇంత ధైర్యము, ఇంత సాహసము, ఇంత అంకిత భావము ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి బీసీ. ఏదో తెల్లబట్టలు వేసుకొని మనం నాకెందుకు, నాకు ఇన్కమ్ ఉందని బీసీలు ఆలోచించొద్దు. నాకు 100 ఎకరాల భూమి ఉంది, 500 గొర్రెలు ఉన్నాయి మా తాత దగ్గర, చాలా మంచిగా ఉన్నాం, సంపన్నం. ఆయన ఎందుకు కొట్లాడుతున్నా? నాకు ఈ కులంలో ఉట్టి ఈ కులాలను డెవలప్ చేయాలి, ఈ కులాలు చదువుకోవాలి, ఈ కులాలకు ఉద్యోగాలు రావాలి, అధికారంలో వాటా రావాలని కొట్లాడుతున్నాడు. అది ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మన పేద కులాల గురించి పోరాడడం అనేది ఒక సంధి, ఇది ఒక మేజర్ మలుపు. దీన్ని కాపాడుకొని మరింత ఆయన బలోపేతం చేసినట్లయితే మన అభివృద్ధి, మన కులాల అభివృద్ధి మరింత జరుగుతుందని, దానికోసం మనం అందరం కృషి చేయాలని, తప్పనిసరిగా మోసపోవద్దు, మాటలకు మోసపోవద్దు, మభ్య పెడితే భ్రమలకు లోను కావద్దు. ఇవన్నీ బట్టబాయి మాటలు, అవే మాయ మాటలు ఇవి. కాబట్టి వీటికి లొంగకుండా బీసీలు ఈ భ్రమలకు పోకుండా ప్రతి ఒక్కరు నా జాతి, నా కులం, నా పేదవర్గం ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాల తర్వాత అత్యంత సంపన్నవంతమైనటువంటి ధనిక రాష్ట్రం దేశంలోనే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పెట్టే స్కీమ్లన్నీ అట్టే ఉన్నాయి. ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. రేపు చదువుకొని డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, కలెక్టర్ అవుతాడు. ఏది కాకపోతే అమెరికాకు పోయి ఈ ఐటీ కంపెనీలలో చేసి నెలకు 10 లక్షలు సంపాదిస్తాడు. ఈ విధంగా ప్రతి కుటుంబం చదువుకుంటే కుల గౌరవం పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతుంది. కాబట్టి మన వర్గాల పీపుల్స్ అంతా తప్పనిసరి, ఇది మన ప్రభుత్వం, బీసీల ప్రభుత్వం, దళితుల ప్రభుత్వం, ఎస్టీల ప్రభుత్వం, అదేవిధంగా మైనార్టీల ప్రభుత్వం, బహుజనుల ప్రభుత్వం. ఇది ఈ ప్రభుత్వాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మరింత జగన్మోహన్ రెడ్డిని బలోపేతం చేయడానికి మనం ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి గెలిపించాలని, ఈ వర్గాల కోసం 50 ఏళ్ళు పోరాడుతున్నటువంటి నాయకుడిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హాస్టల్ పెట్టాలి, నా బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు చదువుకోవాలి, గురుకులాలు పెట్టాలి, ఫీజులు పెట్టాలి, స్కాలర్షిప్లు పెట్టాలని మిలిటెంట్ పోరాటాలు చేసినారు. పోరాటాలు అంటే పోయి రిప్రజెంట్ ఇవ్వలేదు. అసెంబ్లీని 1978 సెప్టెంబర్ 27 నాడు పేపర్ రికార్డు తీసుకుని అసెంబ్లీని తుక్కు బలగొట్టాను. నా జాతి కోసం బలగొట్టా. 1982 78 అది 82లో మళ్ళొకసారి
గురుకులాలు పెట్టాలని ఎస్సీ ఎస్టీ బీసీలకని డైరెక్టరేట్ను తుక్కు కొట్టి గవర్నమెంట్ నిలదీసిన అప్పుడు ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు గురుకులాల స్కీమ్ పెట్టారు. దేశంలో ఈ గురుకులాల స్కీమ్ ఎక్కడ లేదు. మనంత గురుకులాలు చదువుతున్న వాళ్ళందరూ డాక్టర్లు రైతులు, ఇంజనీర్లు రైతులు, కలెక్టర్లు రైతులు, ప్రతి ఒక్కరు ఆఫీసర్ అవుతున్నారు. మొన్న చూడు సివిల్ సర్వీస్ రిజల్ట్ వస్తే దేశంలో ఏ రాష్ట్రం కూడా అన్ని పదవులు పోలేదు. 70 మంది మన తెలుగు రాష్ట్రాల నుంచి సెలెక్ట్ అయ్యారు. కాబట్టి మన జాతి, మన కులాలు చదువుకోవాలి, అభివృద్ధి చెందాలి, గౌరవం పొందాలి అని చెప్పి ఈ వర్గాల కోసం నేను 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నటువంటి వ్యక్తిగా, మీ మనిషిగా, గొప్ప జగన్మోహన్ రెడ్డి మనకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.